వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో కరవు సీమను సస్యశ్యామలం చేయాలన్న ప్రభుత్వ ఆశయాలను అందిపుచ్చుకున్న అనంత రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. గ్రామాల్లో కూలీలకు గిరాకీ పెరిగిన ప్రస్తుత తరుణంలో దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు యంత్ర సాయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న పరికరాలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా కొన్నేళ్లుగా అమలు చేస్తున్న యాంత్రీకరణ పథకంలో కీలక మార్పులు చేసింది. వైఎస్ఆర్ యాంత్రీకరణ సేవా పథకం పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. గతంలోలా వ్యక్తిగతంగా కాకుండా రైతులు ముందుకొచ్చి బృందాలుగా ఏర్పడ్డ వారికే రాయితీ పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ఈ పథకంలో భాగంగా యంత్రాలను పొందేందుకు రైతులు అనుసరించాల్సిన పద్ధతులేంటి? ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా వైఎస్ఆర్ సేవా పథకం పేరుతో యాంత్రీకరణ పథకాన్ని ఆధునికీకరించి ప్రభుత్వం మరోసారి రైతులకు రాయితీపై అందజేస్తున్న నేపథ్యంలో ఆ రైతులకు అందించేటువంటి రాయితీ పనిముట్లు ఏ రకంగా ఉన్నాయి, రాయితీలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి సహాయాలు అందుతున్నాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులకు ప్రభుత్వం రాయితీతో సరఫరా చేసే యంత్రాలను ఇకపై వ్యక్తిగతంగా కాకుండా గ్రూపులకు కేటాయిస్తున్నారు. వైఎస్ఆర్ యాంత్రీకరణ సేవా పథకం పేరుతో ప్రభుత్వం నిబంధనలను మార్చి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామస్థాయిలో ఉన్న ప్రతి రైతు భరోసా కేంద్రంలో కస్టమర్ హైరింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్కి 1 చొప్పున హైటెక్ హబ్ను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 5 సభ్యులు ఉన్న ఒక గ్రూప్కు యంత్రాలు, పరికరాలను రాయితీ కింద సరఫరా చేస్తారు. ఆర్బీకేల పరిధిలో నడిచే కస్టమర్ హైరింగ్ కేంద్రాలకు 3 విడతల్లో పరికరాలను అందజేయనున్నారు. తొలి విడతగా జూలై నెలలో, 2వ విడత సెప్టెంబర్లో, 3వ విడత డిసెంబర్లో అందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. గతంలో ఉన్న యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం తాజాగా పేరు మార్చి వైఎస్ఆర్ సేవా పథకంగా ప్రకటించింది. పథకం కింద కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లో అన్ని పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచుతారు. అనంతరం జిల్లాలో మొత్తం 867 ఆర్బీకేలు ఉన్నాయి. ఒక్క ఆర్బీకే పరిధిలో ఒక్క రైతు గ్రూపుకు వీటిని మంజూరు చేస్తారు. జిల్లాలో తొలి విడతగా 260 గ్రూపులకు పథకం వర్తింపజేశారు. గ్రూపుల్లోని రైతులు తమ పనులు చేసుకోవడంతో పాటు గ్రామంలోని ఇతరులకు యంత్రాలను అద్దెకు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు. గతంలో మేము ట్రాక్టర్ ఉంది, నాకు యాంత్రీకరణ టిల్లర్ తీసుకోవాలంటే 7,000కి నాకు దొరికేది. ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే టిల్లర్ తీసుకోవాలా. ఇప్పుడు కొత్తది కొనాలంటే దాదాపు 30,000 దాకా అవుతుంది. అంటే సామాన్ రిపేర్ చేయించుకోలేకపోతున్నాం, కొత్తది కొనలేకపోతున్నాం. ఇప్పుడు ఒక రైతు భరోసా కేంద్రంలో ఒక యూనిట్ ఇస్తామంటున్నారు. కానీ మా పరిస్థితి ఏంటి? చిన్న సన్నకారు రైతులు ట్రాక్టర్లు గ్రామంలో దాదాపు 50 ట్రాక్టర్లు ఉన్నాయి. వాళ్ళందరూ యాంత్రీకరణ సామాన్లు, ఇత్తనం గొర్రెలు, మడకలు, టిల్లరు, గుంటక, తర్వాత హాఫ్ గేజ్ వీళ్ళు, ఇట్లాంటివి మాకు వస్తువులు కావాలనుకున్నప్పుడు చాలా వ్యవసాయ ఖర్చులకు డబ్బులు వ్యయం పెట్టాల్సిన వస్తుంది. ఇప్పుడు అప్పులు చేసి ఇవన్నీ కొని పరిస్థితి చాలా రైతులకు అప్పు భారం అవుతుంది తప్ప నిజంగా రైతు బయటపడే పరిస్థితి ఉండదు. అందువల్ల వెంటనే డ్రిప్కు యాంత్రీకరణ స్కీములు వెంటనే విడుదల చేసి గతం మాదిరే విడుదల చేస్తే రైతు అంతో ఇంతో కొంచెం ముందు పోవడానికి కొంచెం అవకాశం ఉండడానికి తెలియజేస్తుంది. ఎప్పుడు ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పేసి మళ్ళీ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుంది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పథకం యాంత్రీకరణ ఇస్తామని చెప్తున్నాడు. కానీ ఆర్బీకేల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇస్తామని చెప్తున్నా, ఇది గ్రూప్కి సంబంధించినటువంటి ఇస్తామంటున్నారు. గ్రూప్కి ఇవ్వడం వల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం చేకూరుతుంది. చిన్నకారు, పేద మధ్యతరగతి రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరేటువంటి ప్రమాదం ఉంది. గతంలో మాదిరి యాంత్రీకరణ పథకం తిరిగి కొనసాగించాలా అంటే వ్యక్తిగతంగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు టిల్లర్ కానీ, గుంటకు కానీ, లేకపోతే విత్తన గొర్రు కానీ మొత్తం అన్ని పంటలు అంటే ఒక్కసారి యాంత్రీకరణకు లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను తీసుకొచ్చిన తర్వాత ఆ పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని రైతులు ఏడాది కాలంగా యంత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా వీటిని అందజేయాలని గత ఏడాది నిర్ణయించి గ్రూపులను ఎంపిక చేశారు అధికారులు.
ఒక్కో గ్రూపుకు 12 నుంచి 15 లక్షల వరకు నిధులను కేటాయించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హైటెక్ హబ్కు 1 కోటి పైనే నిధులు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 851 గ్రూపుల్లో ఉన్న సభ్యులు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఇప్పటికీ దాదాపు అన్ని గ్రూపుల ఖాతాలతో పాటు డీబీటీ పోర్టల్ రిజిస్టర్ చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సంఘాల్లో కొత్త ఆశలు చిగురించాయి. తాజా ఉత్తర్వుల మేరకు బ్యాంకు రుణం 50%, 40% రాయితీ, 10% రైతు చెల్లించాలి. బ్యాంకు రుణం మినహా మిగిలిన 50% ముందుగా రైతు చెల్లించాలి. అనంతరం రాయితీ సొమ్ము వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో యాంత్రీకరణ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. మనము కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా ఈ యొక్క యంత్రాలని వారికి సరఫరా చేసేటటువంటి విధానాన్ని మనకు శ్రీకారం చుట్టడం జరిగింది సార్. దీంట్లో ప్రతి ఒక్క ఆర్బీకేలో అంటే మనకి 859 ఆర్బీకేలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్బీకేలోనూ 5 సభ్యులతోటి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని మనం ఫారం చేయడం జరిగింది. అంటే గ్రూప్ని ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మనము ఏడీసీసీ బ్యాంక్స్లో మనము అకౌంట్స్ ఓపెన్ చేయడం అనేటటువంటిది, వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించడం అనేటటువంటిది అన్నీ కూడా చేశాం. ఇప్పుడు ఈ యాంత్రీకరణ విధానంలో మనము ఒక్కొక్క గ్రూప్కి సుమారు 13 నుంచి 15 లక్షల విలువతోటి మనం యంత్రాలని సరఫరా చేసేటటువంటి విధానం జరుగుతూ ఉంది. దీంట్లో 10% రైతు వంతు కట్టవలసినటువంటి విధానం ఉంటుంది. 40% సబ్సిడీ, మిగిలినటువంటి 50% అనేటటువంటిది బ్యాంకు నుంచి లోన్ ద్వారా మనం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి యంత్రాలని మనము వాళ్ళకి ఇప్పుడు చెప్పినటువంటి సబ్సిడీ విధానంలో కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కొనుగోలు చేసుకునేటటువంటి విధానంలో పూర్తి స్థాయిలో దాని యొక్క రేటు కానీ మొదలైన అంతా కూడా వారు పర్యవేక్షణలోనే, అంటే ఆ రైతుల యొక్క పర్యవేక్షణలోనే వారు నెగోషియేట్ కూడా చేసుకొని మనం నిర్ణయించిన ధర కంటే కూడా తక్కువ ఇచ్చేటటువంటి విధానం ఉంటే ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తామో వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారో ఆ రేటుకే సప్లై చేసేటటువంటి విధానము జరుగుతుంది. ఈ విధానంలో ఏంటంటే ఈ యొక్క యంత్రాలను కొనుగోలు చేసుకున్న తర్వాత వాళ్ళు బ్యాంక్ లోన్ పొందుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ పనిముట్లని వాళ్ళ గ్రామంలోని వివిధ రకాలైనటువంటి వ్యవసాయ పనులకు వినియోగించుకుంటూ దాని నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి చెల్లించేటటువంటి విధానము దీంట్లో ఒక కార్యక్రమంగా మనం పొందుపరచడం జరిగింది. నిబంధనల మేరకు గ్రూపుల్లో సభ్యులు వ్యవహరించాలని, రైతులకు అందుబాటులో యంత్రాలు ఉంచాలని చెప్తున్నారు. అయితే ఈ కొత్త నిబంధనల్లో రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూపులకు యంత్రాలు, పరికరాలు కేటాయించి కేంద్రాల్లో ఉంచటం వల్ల రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు. సబ్సిడీ కింద ఇండివిజువల్గా ఎవరికి ఆ రైతుకు కావడితే ఆ రైతుకి ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఇప్పుడు ఆర్బీకేకి ఇస్తే ఎవరు 5 మంది గ్రూప్ అంటే ఊరంతా వాడుకోలేరు కదా దాన్ని. ఇంతకుముందు ఎవరికి కావాలంటే ఎవరు సబ్సిడీ పెట్టుకొని తీసుకునేవాళ్ళు ఆఫ్ రేట్కి అట్లా. ఇప్పుడు మేము ఫుల్ కాస్ట్ కడుతున్నాం ఇక్కడ. లేకంటే ఎవరో కొంతమందికి ఉపయోగం ఉంటుంది, దాని ద్వారా ఊరంతా వాడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ముఖ్యంగా ఏదైతే గ్రూపులకు యాంత్రీకరణ పథకాన్ని వర్తింపజేయడం పైన కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రైతులు, రైతు సంఘాలు కూడా దీన్ని పూర్తిగా కొంత ఇండివిజువల్గా ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు గతంలో 50% రాయితీతో ఇండివిజువల్గా రైతులకు కావాల్సిన వాళ్ళకి విరివిగా ఆ ట్రాక్టర్తో పాటు యంత్ర పరికరాలు సరఫరా చేశారు. ఆ మేరకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇండివిజువల్ రైతులకు కూడా వీటిని వర్తింపజేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి రైతులు, రైతు సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పల్లెల్లో కూలీల కొరతతో పాటు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రూపులుగా కాకుండా వ్యక్తిగతంగా యంత్ర పరికరాలను అందించాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 1 యూనిట్ మాత్రమే గ్రామంలో అందుబాటులో ఉంచితే రైతుల అవసరాలు తీరవంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. యాంత్రీకరణ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని సెంటర్లలో పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఓవైపు రైతు సంఘాల నుంచి, రైతుల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కస్టమర్ హైరింగ్ సెంటర్లో వీటి పనితీరు ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి వీటిని మెయింటైన్ చేసే విధానం, అదేవిధంగా ఆర్బీకేల నుంచి రైతులు ఏ విధంగా లబ్ధి పొందుతారనేది కూడా కొంచెం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.